హైదరాబాద్ లో కొత్త సబ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయా? ఇందుకు అనుగుణంగా దక్షిణ డిస్కం తీసుకుంటున్న చర్యలేంటి? ఏ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు? గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చే దిశగా దక్షిణ డిస్కం చర్యలు తీసుకుంటోంది. మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి 21 కొత్త సబ్ స్టేషన్లు 33/11 kV చార్జ్ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది వేసవిలో కురిసిన వర్షాలతో డిమాండ్ గ్రోత్ సాధారణం కంటే 10% తక్కువగా నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో విద్యుత్ డిమాండ్ లోడ్ గ్రోత్ 20%గా నమోదవుతోంది. 2026 నాటికి గ్రేటర్ జోన్ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 6000 మెగావాట్లకు చేరుతుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో డిమాండ్ అధికంగా పెరుగుతున్న ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, పటాన్చెరు, కందుకూరు, మేడ్చల్, కొండాపూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, హబ్సిగూడ, కీసర, సరూర్ నగర్, చంపాపేట్, షాద్ నగర్, రాజేంద్ర నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చే అవకాశాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంగారెడ్డి సర్కిల్లో 11, మేడ్చల్లో 2, హబ్సిగూడలో 3, రాజేంద్ర నగర్ లో 5 సబ్ స్టేషన్లలో ఏర్పాటుకు డిస్కం చర్యలు చేపట్టింది. సైబర్ సిటీలో 4 నుంచి 5 కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు పరిశీలిస్తున్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్లో మక్తా మేడారం, సంకినేటిపల్లి, కలకొండపల్లి, కొట్రా ప్రాంతాల్లో 33/11 kV సబ్ స్టేషన్లు ఏర్పాటుకు స్థలాలు కేటాయించారు. ఖానాపూర్లో 132/33 kV సబ్ స్టేషన్ నిర్మించే దిశగా చర్యలు చేపట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న అత్యధిక డిమాండ్ హబ్సిగూడ, మేడ్చల్, సైబర్ సిటీ సర్కిళ్లలో నమోదవుతోంది. సైబర్ సిటీ సర్కిల్లో కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లో ఎక్కువ సంఖ్యలో ఐటీ కంపెనీలు, అపార్ట్మెంట్లు ఉండటం, మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్లలో వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు అధికంగా ఉన్న కారణాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నట్లు విద్యుత్ శాఖ ఆపరేషన్ అధికారులు చెబుతున్నారు.